ఇరుముడి రవితేజ సినిమా. శివ నిర్వాణ అనే అతను డైరెక్టర్. ఏదో కొత్తగా ఉంటుంది అని ఊహించారు. ఎందుకంటే ఆ పేరే ఇరుముడి. వాళ్ళు ఒక లుక్ కూడా విడుదల చేశారు. అందులో రవితేజ ఇరుముడి కట్టుకొని ఉన్నాడు. సూపర్ డూపర్ అని అందరూ అనుకున్నారు. కాకపోతే శివరాత్రి రోజున ఒక పోస్టర్ విడుదల చేశారు. అది చూస్తే హీరోయిన్కి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. అసలు ఆ సినిమాకి ఈ ముద్దు పెట్టుకునే సీన్కి ఏమన్నా సంబంధం ఉందా? అది శివరాత్రి రోజు విడుదల చేయడం ఏమిటి స్వామి మహానుభావ? వేరే రోజులు ఇంకేం దొరకలేదా? మహాశివరాత్రి రోజు ఈ చెత్త పోస్టర్ విడుదల చేయాలా? ఆ సినిమా పేరే భక్తి పేరుతో పెట్టారు. ఇంకా ఈ చెత్త చెదారమంతా ఎందుకు? కనీసం సినిమా పేరు మార్చుకోండి. మీరు ఎన్ని బూతులన్నా చూపించుకోవచ్చు. మీ ఇష్టం, రకరకాల బూతులు చూపించుకోండి. సినిమా మొత్తం బూతులే చూపించుకోండి, ఏం పర్వాలేదు. కాకపోతే ఆ పేరు ఎందుకు పెట్టారు? మహాశివరాత్రి రోజు ఆ పోస్టర్ విడుదల చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఇంకా ఇతను తీసిన సినిమాలు ఏమిటి తెలుసా? అదేదో నిన్ను కోరి, ఇటువంటివి కొన్ని సినిమాలు ఏదో తీశాడు. మజిలీ, టక్ జగదీష్, వీటిలో కూడా అతని పాత్ర ఉంది. ఇటువంటి శివ నిర్వాణ ఏదో లవ్ స్టోరీ సినిమాలు తీసుకోక, ఏదో మూతులు నాక్కొని ఉండే సినిమాలు తీసుకోక ఈ భక్తి సినిమా జోలికి ఎందుకు వెళ్ళాడు? పోని టచ్ చేశాడు, దాన్ని భక్తిపరంగానే తీయొచ్చు కదా. ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది. రవితేజ కూడాను ఆ రామ్ పోతినేనిలాగా, ఒక నితిన్ లాగా ఒక 10-20 ఫ్లాప్లు వచ్చే వరకు నిద్రపోడేమో. సేమ్ రొటీన్ స్టోరీలే ఎంచుకుంటూ ఉన్నాడు. మిస్టర్ బచ్చన్ అంట. ఆ సినిమా ఎడిటింగ్లోనే ఆపేయచ్చు. ఎడిటింగ్ రూమ్లో సినిమా చూసిన వెంటనే ఈ సినిమా బయటికి వెళితే పరువు ప్రతిష్టలు పోతాయి, మీకు ఎంత ఖర్చు అయిందో చెప్పండి, నేను ఇస్తాను అని రవితేజ ఎదురు డబ్బులు ఇచ్చి నిర్మాతకి ఆ సినిమా ఆపేయచ్చు. అటువంటి సినిమాలో నటించాడు. ఇంకా ఆయన సినిమాలు ఒక్కొక్కటి ఈ నడుమ చెప్పుకుంటూ పోతే ప్రతిదీ వేస్ట్ అండ్ వరెస్ట్ సినిమాలే. ఇంకా అదేది మాస్ జాతర, ఆ సినిమా చూస్తే వాంతికి వస్తుంది. ఎక్కడా కంటిన్యూటీ ఉండదు. ఒక సీన్ జరుగుతుంది, వెంటనే సంబంధం లేకోకుండా ఇంకొక సీన్ వచ్చేస్తుంది. ఒక సీన్లో హీరో అంత సూర్యుడు ధీరుడు అని హీరో గురించి గొప్పగా చెప్తారు, వెంటనే కామెడీ సీన్ వచ్చేస్తుంది. హీరోకి ఆ రేంజ్లో ఎలివేషన్లు ఇచ్చినప్పుడు మాటలతో కనీసం ఒక 2 సీన్స్ పెట్టాలి కదా. అటువంటివేం ఉండదు. ఈ మాస్ జాతర సినిమా కూడా అంతే, ఎడిటింగ్ రూమ్లోనే ఆపేయవలసిన సినిమా. స్వయంగా హీరో రవితేజ ఒక వ్యక్తిని కాపాడుతాడు. విలన్ వచ్చి నేను అతన్ని చంపేశాను అని చెప్తాడు. హీరోలో ఎటువంటి రియాక్షను ఉండదు. అరే నేను కాపాడిన వాడిని వాళ్ళు చంపేశారే అన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఏ బాధ కనపడదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధ్యకాలంలో రవితేజ ప్రతి సినిమాని ఏదో ఒక విధంగా కిల్ చేసే విధంగానే ఉన్నాయి. మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అంటే రవితేజ డిఫరెంట్ స్టోరీలతో రావాలి అనుకున్నాం. నారి నారి నడుమరారి అనే సినిమాతో డిఫరెంట్గానే వచ్చాడు, కొత్త రకం స్టోరీతోనే వచ్చాడు. కానీ నా సినిమా కూడా సంక్రాంతికే రావాలి అనుకున్నాడు. సంక్రాంతి టైంలో కాకుండా వేరే టైంలో వచ్చింటే ఆ సినిమాకి కొంచెం కలెక్షన్లు ఎక్కువ వచ్చేది. ఆ సినిమాని కూడాను అలాగే చేసుకున్నాడు. ఏ విధంగా చూసుకున్నా ఈ మధ్యకాలంలో రవితేజ జడ్జిమెంట్ అనేది తప్పైతానే ఉంది. కరెక్ట్ సినిమాలు ఎంచుకోవడం లేదు. నేనేమనుకున్నాను అంటే మంచి సినిమానే పట్టుకున్నాడు కదా, ఇప్పుడు ఇరుముడి అంటున్నాడు, డిఫరెంట్ స్టోరీ కదా అనుకున్నాం. మళ్ళీ సేమ్ అదే పాత రొటీనే, మళ్ళీ అదే ముద్దులు ముచ్చట్లే. ఇంకా ఆ సినిమాలో ఫైట్స్ కూడా 10-20 పెడతాడేమో, 1-2 ఎందుకు అని. ఇంకా అది యాక్షన్ మూవీనే అవుతుంది, సేమ్ రొటీనే అవుతుంది. ఈ మధ్యకాలంలో రవితేజ తీస్తున్నటువన్నీ అటువంటి సినిమాలే.
అలా వచ్చి అలా వెళ్ళిపోయే సినిమాలు. నాకు తెలిసి క్రాక్ సినిమా తర్వాత రవితేజకి హిట్ అనేది కనుమరుగైపోయింది. ప్రతి సినిమా అలా వస్తోంది, అలా వెళ్ళిపోతుంది. నాకు తెలిసి ఈ ఇరుముడి సినిమాకు కూడాను సెన్సార్ వాడు ఎన్ని కటింగ్లు చెప్తాడో అనిపిస్తోంది. ఎందుకంటే అదేదో గొప్ప పోస్టర్ అన్నట్లు, హీరోయిన్కి ముద్దు పెట్టుకోవడం పవిత్రమైన సృష్టి కార్యక్రమం అయినట్లు, వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకొని అదేవిధంగా సంసారం చేస్తే ఏదో గొప్ప మనిషి జన్మమేమో అన్నట్లు శివరాత్రి రోజు పెట్టారు. నాకు అది బాధ అనిపిస్తోంది. శివరాత్రి రోజు ఈ బూతు పోస్టర్ పెట్టవలసిన అవసరం ఏముంది? ఒకరోజు అటో ఇటో పెట్టుకోవచ్చు కదా. ఇంకా క్లియర్గా అర్థమైపోతా ఉంది. మళ్ళీ రొటీన్తోనే వస్తున్నాడు రవితేజ అని. ఈ మధ్యకాలంలో ఆఖరికి సాయి కుమార్ కొడుకు శంబాలా సినిమాతో హిట్ కొట్టాడు. అతను కూడాను దాదాపు 20 సినిమాలు ఫ్లాప్ సినిమాల తర్వాత హిట్ కొట్టాడు. హ్యాపీగా ఉన్నాడు అతను కూడా. చాలా లేటుగా హిట్ కొట్టిన శంబాలా సినిమా పెట్టిన పెట్టుబడికి 4-5 రెట్లు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ నితిన్, రవితేజ వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒకే రూట్లో ఉన్నారు. తమ్ముడు సినిమా ఫ్లాప్ అవడంతో ఎల్లమ్మ సినిమాలో నుంచి కూడా పీకేశారు నితిన్ని. నితిన్ పరిస్థితి పాపం ఇప్పుడు ఎటూ కాకోకుండా పోయింది. ఎందుకంటే కమిట్మెంట్ దిల్ రాజు లాంటి వ్యక్తి ఇచ్చాడు, ఎల్లమ్మ సినిమాలో నువ్వే అని. అతన్ని పీకేసి దేవి శ్రీ ప్రసాద్ని తీసుకున్నారు. పాపం అతని పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. రవితేజ పరిస్థితి కూడా అదే స్టేజ్లోకి వస్తూ ఉంది. వరుసగా సినిమా అయిన తర్వాత సినిమా అయిన తర్వాత సినిమా ఫ్లాప్ అవుతానే ఉంటుంది అనుకోండి. చూసే వాళ్ళకు కూడాను, అభిమానులకు కూడాను క్రేజ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అభిమానులకు కూడాను విసుగొచ్చేస్తుంది అన్నమాట. ఎన్నిసార్లు డబ్బులు పెడతారు అభిమానులు? ఎన్ని సినిమాలకని డబ్బులు పెడతారు? ఏ సినిమాకి డబ్బు పెట్టి లోపలికి వెళ్ళినా ఒక తలకాయ నొప్పి మాత్ర వేసుకొని, లేదంటే అమృతాంజనం బాగా పూసుకొని బయటికి రావాలి అంటే ఎన్నిసార్లు వస్తారు? ఒక ఖుషీతో రావాలి కదా బయటికి. ఆ ఖుషి ఇవ్వవలసిన బాధ్యత రవితేజదే కదా. ఏదో డబ్బులు ఇస్తున్నారు, నేను సినిమా తీస్తున్నా, డబ్బులు ఇస్తున్నారు, నేను సినిమా తీస్తున్నా అంటే నువ్వు అభిమానులకు ఏం విలువ ఇచ్చినట్లు? అభిమానులకు విలువే లేదా? కనీసం నీ అభిమానులు నీ సినిమాని చూసి ఆనందపడాలి అన్న ఆనందం నీకు లేదా? ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. మొత్తానికి సినిమా ఇండస్ట్రీ బాగుండాలి అంటే చాలా సినిమాలు హిట్ అవ్వాలి. ఈ పనికిమాలిన స్టోరీలతోనే వస్తే ఎలా హిట్ అవుతాయి? ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి?